హాయ్ ఫ్రెండ్స్, గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకోవాలి, కొంచెం బియ్యం పిండిని వేసుకోవాలి, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సోడా వేసుకోవాలి. సోడా వేసుకొని ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఇలా కొద్ది పిండిని తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. అంతేనండి, ఒక బౌల్లోకి వేసేసుకుందాం. అన్నీ ఇలానే చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఉండే గట్టి పకోడీ రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై